రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలము నుంచి ఈ రాత్రి, ఈ క్షణము, ఈ సమయం వరకు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మీ కృపలో భద్రపరుచుకొని సజీవ లెక్కల్లో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మేము చేసిన ప్రయాణాల విషయంలో మీ కృప చూపించారు. మా పనులలో మాకు జ్ఞానాన్నిచ్చి బలాన్నిచ్చి నడిపించారు, ఫలింపజేశారు. మాకు ఏ లోటు అనేది లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి కాపాడారు ప్రభువా. ఈ రాత్రి కాలంలో మరొక మారు మేమందరం కూడా తండ్రి, కుటుంబం అంతా కూడా కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునే ఈ యొక్క కృప కలిగిన అవకాశాన్ని మాకు దయచేశారు. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని కీర్తనల గ్రంథం 54వ కీర్తన 4వ వచనం ద్వారా కీర్తనగారుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మాకు సహాయము చేసేవారు ఇహలోకంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మీరు మాత్రమే నాయన. ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా మాకు సహాయము చెయ్యనేరడు ప్రభువా. అయ్యా, మా ప్రాణమును సహితము కాపాడగలిగిన దేవుడవు నీవే నాయన. ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఈ రాత్రినే కీభవిస్తున్నారో వారందరి సహాయకుడు కూడా నీవే గనుక, వారందరి ప్రాణమును కూడా ఆదరించే దేవుడవు నీవే గనుక మొరబెడుతున్నాం. వారి జీవితాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ సహాయం వారికి దయచేయండి. వారి యొక్క సమస్యలు, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న శోధనలు, వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి వారిని విడిపించండి, వారిని రక్షించండి ప్రభువా. పేరు పేరున మొరబెడుతుండగా అద్భుతకరముగా వారి జీవితంలో కార్యాలు జరగడానికి సహాయమును అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క రాత్రి కాలంలో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు నాయన అడుగుతున్నాం. కృప దయచేయండి తండ్రి, మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభువా. అయా, తలనొప్పి నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, మైగ్రేన్ సమస్యల నుంచి విడిపించండి తండ్రి. కంటి సంబంధమైన, చెవి సంబంధమైన, గొంతు సంబంధమైన బలహీనతల నుంచి విడుదల దయచేయండి. అయా, నరాల వీక్నెస్ల నుంచి విడుదల దయచేయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి. లంగ్స్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యల నుంచి స్వస్థత అనుగ్రహించండి ప్రభువా. అయా, స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, బ్లడ్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, బోన్ సమస్యల నుంచి విడిపించండి. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల దయచేయండి. షుగర్స్, బీపీస్, థైరాయిడ్స్ అన్నిటిని కూడా నార్మలైజ్ చేయండి తండ్రి. అయా, ఎవరైతే పీసీఓడి సమస్యలతో బాధపడుతున్నారో అయా, వారికి కూడా సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి నాయన. అదే విధంగా ఎవరైతే భయంకరమైనటువంటి వ్యాధులు కలిగి ఉన్నారో, క్యాన్సర్స్ నుంచి, పెరాలసిస్ నుంచి కూడా విడిపించండి, స్వస్థపరచండి తండ్రి నాయన. అదే విధంగా అంధకార క్రియలన్నిటిని కూడా యేసునామములో లయపరచండి ప్రభువా. హాస్పిటల్స్ లో ఉన్నారు, డిశ్చార్జ్ అయ్యే కృప దయచేయండి తండ్రి నాయన. అదే విధంగా అప్పుల సమస్య నుంచి లేవనెత్తండి. వారు చేస్తున్న పనులను దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలను ఆశీర్వదించండి. అప్పులేవి లేకుండా కొట్టివేయబడుటకు సహాయం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారిని దర్శించి మూసుకుపోయి ఉన్న గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి. భార్యాభర్తల మధ్య గొడవలు తొలగించండి. అన్నదమ్ముల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా సహాయం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి ప్రభువా. అదే విధంగా తల్లిదండ్రులకు లోబడే హృదయం ప్రతి బిడ్డకును అనుగ్రహించండి తండ్రి నాయనా. చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండండి ప్రభువా. సమాధానంతో ప్రతి కుటుంబాన్ని నింపండి అయ్యా. అదేవిధంగా ఆయా దేశాల్లో ఉన్నారు, వారిని దీవించండి, క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్తున్నారు, వారి యొక్క వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, ప్రయాణాలలో
అన్ని విషయాల్లో మీరు తోడై ఉండండి తండ్రి. నాయన, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో అయ్యా మంచి ఉద్యోగం దయచేయండి. గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహం అనుగ్రహించండి. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారో వాటిని కూడా వారికి మీ చిత్తంలో అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా అయా నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్న వారందరిని బట్టి అడుగుతున్నాం, సురక్షితముగా క్షేమముగా బిడ్డలు ఉండే కృప దయచేయండి తండ్రి. కోర్టు కేసుల నుంచి విడిపించండి, ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. వివాహముల విషయంలో కూడా కృప చూపించి మంచి సంబంధం రావడానికి సహాయం దయచేయండి తండ్రి. ఆయన మా భారతదేశాన్ని, ప్రజలను, ప్రాముఖ్యంగా బోర్డర్స్ లో ఉన్నటువంటి ప్రతి సైనికులను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని, అయ్యా మేము సేద తీరబోతున్నాగా మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. నిద్రలేమి, పీడకలల సమస్యలతో ఎవరు బాధించబడకుండా, దొంగలు, శత్రువులు, అపవాది క్రియల వలన ఎవ్వరు కూడా సమస్యలు ఎదుర్కోకుండా మీ యొక్క దేవదూతల కంచె ప్రతి గృహము చుట్టూ దయచేయండి నాయన. మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలు, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. మీ రాత్రిన మరలా ఉదయాన్నే మేము మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే కృపా అవకాశం మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.